అక్కడ ఉండే వాళ్ళేనన్న, అక్కడ ఉండే పిల్లకాయలే. ఏం చేస్తావు? నా కొడుకులు అట్ట బలుస్తుంది. పెడతాను. అట్టుంటుంది తెలుసా? మన సీనియర్ నాయకులు చైతన్య గారిని సార్ థ్యాంక్ యూ సార్. గౌరవ ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు మరియు గౌరవనీయులు ఎల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి అశేష జనాభివాంతులను వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి మూల బిందువు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన కోవూరు శాసనసభ్యురాలు బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి వర్యుల గారికి ప్రతి ఒక్క పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏ సమస్య ఉందన్నా అడిగిన వెంటనే కాదు కూడదు అని వెంటనే మనకి పనులు చేసి పెడతారు మన ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక మున్సిపల్ బిల్డింగ్ కాదు, మన ఫైర్ స్టేషన్ ఎన్నో సంవత్సరాలైన మనకి మన బుచ్చి మున్సిపాలిటీకి ఫైర్ స్టేషన్ వచ్చి అది పక్క మండలానికి వెళ్ళిపో
ఆ రోజు మేడం అధికారులు పిలిపించి పక్క మండలానికి వెళ్ళడానికి లేదు, బుచ్చిలోనే ఉండాలి అని చెప్పి వెంటనే అక్కడ మన బాంబే హైవేలో ఇరువైపులా రోడ్లు, రైలు, ఫుట్పాత్ ఏర్పాటుకు 14,40,00,000 రూపాయలు ఇవే కాదు, గుడిపల్ల కాలం కానివ్వండి, వర్షాలు పడ్డప్పుడు కాలంలో నీరు పోగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే పూడికి తీపిచ్చేసి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత ఎంపీ గారిది, ఎమ్మెల్యే గారిది. అలాగే మన ప్రతి అడుగు ఎంపీ గారు ఉన్నప్పుడు నేను కూడా చైర్పర్సన్ గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం గోవా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉండడం వల్ల మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే బుచ్చి మున్సిపాలిటీకి చాలా అభివృద్ధి పనులు చేశారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, టైం లేదు, పెద్దవాళ్ళు మాట్లాడాలి. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు పెద్దగా బుచ్చిరెడ్డిపాలెం విచ్చేసిన మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, అలాగే ఈరోజు నిజంగా ఇది చాలా శుభదినం. బుచ్చిరెడ్డిపాలెంకి చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో బేస్మెంట్ వరకే ఆపేసి దానికి సంబంధించిన నిధులు 2 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసిన దాన్ని ఈ రోజు మనం 4 కోట్లతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ మనము ప్రజలకి కోవూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ సెకండ్ అప్గ్రేడ్ చేసుకొని ఈ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకి అంకితం చేస్తున్నందుకు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి, మన ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కార్యాలయం ఈ రోజు ఇక్కడ మన కళ్ళ ఎదుట కట్టి చూపిస్తున్నాం. ఇది మన ప్రభుత్వం యొక్క పనితనం అని చెప్పి మరోసారి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారు అభివృద్ధిని, బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిని స్వయంగా చూసేందుకు, మన ఆనందంలో భాగస్వాములు అయినందుకు గౌరవనీయులు నారాయణ గారు ఇక్కడికి రావడం మనందరికీ ఎంతో సంతోషమైన విషయం. నెల్లూరు నగర ప్రజల బాధ్యత నిర్వహించడంతో పాటు పురపాలక శాఖ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఆంధ్రుడి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన మన రాజధాని అమరావతి నిర్మాణం అనే మహాయజ్ఞంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆశయానికి, ఆంధ్రుల కళకు నారాయణ గారే ఒక బలమైన వారధిగా పనిచేస్తున్నారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాసేవలో కూడా ముందున్నారు. నారాయణ నేత్రజ్యోతి, దంత సురక్ష, నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకున్నారు నెల్లూరు సిటీలో. అలాగే ముఖ్యంగా నారాయణ గారికి చదువు అంటే ఎంతో ఇష్టం. చదువును అందించడం అంటే మరింత ఇష్టం. పేద పిల్లలకు కూడా కార్పొరేషన్ స్థాయి చదువులు అందిస్తున్నారు. ఇదన్నీ ఒక ఎత్తైతే మీరు మొన్నే చూశారు, గిన్నెస్ రికార్డులో ఎక్కే విధంగా 7,000 సైకిల్ని విద్యార్థులకి అందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పి మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరొక మన ముఖ్య అతిథి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన నెల్లూరు ఎంపీ. ఆయన కేవలం పార్లమెంట్ సభ్యుడే కాకుండా ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటీవలే బుచ్చి సమీపంలో NH67 అభివృద్ధికి 14 కోట్లు మనకి మంజూరు చేసి తీసుకొచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఖాజానగర్ లో ఉర్దూ స్కూల్లో 8వ తరగతి వరకే ఉంది. చాలా మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా 2 క్లాసులు లేవు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు బయటకి ఇంకా కూడా పంపించకుండా అక్కడే 8వ క్లాస్ అయిపోగానే ఆపేసి ఇంటి దగ్గర ఉంటుంటే మన
ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ తరఫున అక్కడ కావలసిన స్థలాన్ని కొనిచ్చి రాబోయే రోజుల్లో ఆ స్కూల్లో 9, 10వ తరగతులు కూడా పెట్టించే విధంగా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అదనపు గదుల కోసం కూడా విపిఆర్ ఫౌండేషన్ తరఫున 20 లక్షల స్థలం కొని గదులు కూడా వేయడానికి దానికి సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం కోసం మంత్రి నారాయణ గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న సహకారం, చూపిస్తున్న చొరవకు బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరపున, కోవూరు కాన్స్టిట్యున్సీ తరపున ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగిస్తూ బుచ్చిరెడ్డిపాలెంను మరింత సుందరంగా అభివృద్ధి చెందే విధంగా పట్టణం తీర్చిదిద్దున మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ యజ్ఞంలో మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు మాకు కొన్ని నిధులు సమకూరిస్తే మన బుచ్చిరెడ్డిపాలెంని రాబోయే రోజుల్లో ఎన్నడూ లేని విధంగా మిగిలిపోయి ఉన్న డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుచ్చిరెడ్డిపాలెంలో సుమారు 57 కోట్ల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. ఎంపీ గారి సహకారంతో కొత్త బంగళ్ళు వరకే పరిమితమైన 33 kV లైన్స్ బుచ్చి టౌన్ వరకు పొడిగించి 24 గంటలు విద్యుత్ అందించాం. సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు, బుచ్చి కనిసరిపాలెం సబ్ స్టేషన్ అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. నగర పంచాయతీ పరిధిలోనే 100 kV ట్రాన్స్ఫార్మర్లు 35 ఏర్పాటు చేసుకున్నాం.